హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివాజీ ఇస్ బ్యాక్ అని ఎంతమందికి అనిపించింది? ది చాణక్య ఇస్ బ్యాక్. శివాజీ గారిలో ఒక సెన్స్ ఆఫ్ ఇది ఉంటుంది, గమనించారా? అంటే స్క్రీన్ ని చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంచగలడు. చూడండి, అసలు అన్నప్పుడు టేస్టీ తేజ వచ్చి అన్నా అంటే అబే చెప్పరా అన్నా, నేనన్నా రే గౌతమ్ చెప్పరా అంటే అన్నా నేనన్నా రే ఎవరే నీకన్నా. అసలు అసలు అంటే చాలా కామిక్ వేలో చాలా సరదాగా శివాజీ గారు ఉండే వే. బా మన మన బ్యాడ్ లక్ ఏంటంటే పర్సన్ ఈ సీజన్ లో లేకపోవటం. గుడ్డిలో మెల్ల తప్పితే రేపు ఎవరు విన్ అయినా ఈ సీజనే అట్లుందనమాట. సరే, ఉన్నదంతా సర్దుకోకపోవటమే ఈ సీజన్ ని. ఎస్, రైట్. సో ఎవరిని పెట్టారు ఇక్కడ క్లియర్ గా చూస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకు ముందు వీడియోలోనే. ఒక అప్డేట్ వదిలాము, ఏంటంటే వాళ్ళ కంటెస్టెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళ కంటెస్టెంట్ కాకుండా మిగిలిన వాళ్ళు పెట్టాలి. ఓకేనా? ఇక్కడ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. విష్ణుప్రియ కోసం ప్రేరణ కోసం ప్రియా, తెలుసుగా సీజన్ 5 సన్నీ వర్సెస్ ప్రియా గారు జరిగింది కదా, అది ఆ ప్రియా గారు, ఆ తర్వాత వాళ్ళ అమ్మ చెల్లి ఇద్దరు వస్తారు. ఒక రకంగా బొనాంజా. ప్రేరణ మొహంలో సంతోషం చూడొచ్చు, అంతే కదా. ఎందుకంటే వాళ్ళ మదర్ రావాలని కోరుకుంది పాపం తను. సో వాళ్ళ మదర్ వచ్చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. ఒక గేమ్ని పక్కన పెట్టి చూడాలి మనం, అంతే. సో వాళ్ళ మదర్ రాగానే నిజంగా కళ్ళల్లో నీళ్లు. చాలా అంటే ఆ అమ్మాయికి ఏంది, వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, ఒక వీడియో వేశారు, తర్వాత ఇక్కడ అమ్మ చెల్లి మొత్తం ట్రిపుల్ బొనాంజా. తర్వాత హే దొంగ రాస్కెల్ అన్నట్టు స్టార్ట్ చేస్తుంది ప్రియా గారు. అంటే వాళ్ళ మధ్య చనువు ఉన్నట్టుంది ఆ సీరియల్లో యాక్ట్ చేయటం అదంతా. ఆ తర్వాత రవిని చూపిస్తాడు. తర్వాత రవి విష్ణుప్రియ అంటే నాకు నీ మీద కోపం వస్తుంది విష్ణు, నేను కూడా యాంకర్నే కదా, నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోలేదు అన్నట్టు, నా పేరు చెప్పలేదు, నేను హర్ట్ అయ్యాను అంటాడు. అంటే సరదాగా ఫన్నీ వేలు. ఎందుకంటే నీ కోసం రవి వస్తున్నా ఏ రవి అన్నట్టు అందామా. సో యాంకర్ రవి అంటే నేను కూడా యాంకర్నే కదా అన్నట్టు అంటున్నాడు. ఫుల్ డీటెయిల్స్ ఎపిసోడ్ లో చూద్దాం. ఓకే, నీ ఫ్రెండ్ రవి అన్నా కానీ ఆలోచిస్తుంది ఏంటా ఏ రవి అన్నట్టు, అంటే నన్ను మర్చిపోయావా అన్నట్టు ఆయన సెటైర్ అనమాట. ఆ తర్వాత శివాజీ గారు వచ్చి రోహిణి కోసం వస్తారు. ఇక్కడ విష్ణుప్రియ కోసం వాళ్ళ సిస్టర్ పావని అండ్ రవి ఇద్దరు వస్తారు. శివాజీ గారు రోహిణి వాళ్ళ ఫాదర్ అట్టుంది, ఇద్దరు వస్తారు. ఇక్కడ చెప్పా కదా, టేస్టీ తేజ అన్నా అనగానే చెప్పరా నవేల్ అన్నా నేనన్నా ఏ చెప్పరా గౌతమ్ మస్తు అనిపించింది. ఎవరా నీకు అన్నా అంటాడు లాస్ట్ సరదాగానే ఫన్నీ వేలు. ఆ తర్వాత ప్రేరణ వచ్చి వాళ్ళ మదర్తో అమ్మా నాకు సార్ని చూడంగానే హ్యాపీ అనిపించిందా, కలిసావు కదా ఎలా ఉందంటే కలిశాను కానీ ఇంకా హక్ చేసుకోలేదు అన్నట్టు అంటది. నాకు సార్ దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు. ఇక్కడ కానీ మీరు చూస్తే ప్రేరణ వాళ్ళ సిస్టర్ మెల్లో 2 సార్లు ఈ మారుస్తుంది. వాట్ యు కాల్ దాన్ని ఏమంటారు, అదే మిస్ ఇండియా ఇటువంటి వచ్చినప్పుడు వేస్తారు చూడబ్బా. సమ్ షీల్డ్ అయింది అనుకోండి, సమ్ ట్యాక్ అయింది అనుకోండి. అదేంటి బెనిఫిట్ యూనివర్సిటీ మిస్ సుడోకో ఉంది. ప్రాబ్లమ్ ఆ మిస్ సుడోకోలో ఏమన్నా ఆమె ఛాంపియన్నో లేకపోతే ఏంటో మనకు తెలియదు, చూడాలి దాంట్లో, లేకపోతే ఊరక వేశారు అలా. ఆ తర్వాత చాలా మంచి ఫైట్ ఇస్తున్నారు మా అక్కకి అంటది ఆ అమ్మాయి. వెంటనే రోహిణి సో మీ అక్క మా అందరితో ఫైట్ చేస్తుందమ్మా అన్నట్టు అంటది అనమాట. ఆ తర్వాత మిస్ ఇండియా తెలంగాణ వేసుకుంటది. సో ప్రాబ్లీ మిస్ ఇండియా తెలంగాణ అంటే మరి తెలంగాణ మిస్ ఇండియా పోటీల్లో ఏమైనా పార్టిసిపేట్ చేసిందా లేకపోతే ఏంటో తెలియదు. మొత్తానికి ఈ 2 ట్యాగ్లు అయితే అబ్జర్వ్ చేశాను నేను దాంట్లో. ఓకే, ఆ తర్వాత విష్ణు వాళ్ళ సిస్టర్ని నువ్వు బాగా లైవ్ చూస్తున్నావా 24/7 అని అడిగితే పావని చూస్తున్నాను అన్నట్టు అంటే నాకు సార్ అమ్మ నువ్వు చూస్తున్నావు సరే విష్ణు ఎవరిని చూస్తుందమ్మా అన్నట్టు అడుగుతాడు. సో కాల్డ్ పి అన్నట్టు అంటది అనమాట. పి అనగానే ఇంకా ప్రియా గారు పృథ్వీ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్యాన్స్ అవుట్ సైడ్ అంటది. విష్ణు నీకైతే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది అన్నట్టు చెప్తుంది. సో ఇక్కడ ప్రియా వచ్చేసి ఎవరి కోసం వస్తుంది, ప్రియా వచ్చేసి ప్రేరణ కోసం వస్తుంది. అట్లా మిక్స్ చేశాడు అంతే. అంటే ప్రేరణ కోసం వచ్చినప్పుడే ఒక్కొక్కరి గురించి చెప్పొచ్చు కదా, అప్పుడు చెప్పిన మాట దీంట్లో క్లబ్ చేశాడు. అది మనం గమనించాలంతే. ఆ తర్వాత రవి బయట చూసే ప్రతి అమ్మాయి విష్ణుప్రియ గురించి బయట చూసే ప్రతి అమ్మాయి సో నీలో వాళ్ళు చూసుకుంటున్నారు విష్ణు అంటే వాళ్ళు ప్రేమించే అబ్బాయిని ఇంత జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు అంటది అనమాట. ట్విస్ట్ ఏంటంటే పృథ్వీ కోసం వచ్చే అమ్మాయిని చూపిలా, పృథ్వీ కోసం దీక్షా గౌడ్ సంథింగ్ నాగపంచమి సీరియల్లో హీరోయిన్ వాళ్ళిద్దరికి కొంచెం చాలా క్లోజు. సో పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ అని కూడా టాకు. ఏమేమో విష్ణుప్రియ ఏమో పృథ్వీని కన్నందుకు థ్యాంక్స్ అంటే అని చెప్పి ఆమె దండాలు పెట్టింది. సో ఆమె వచ్చి అనగానే నేను పృథ్వీకి నువ్వే అవుతావు అని ఒకవేళ నాకు సార్ అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఏమైపోద్దు విష్ణుప్రియ స్టేజ్ మీదకి ఎగురుకుంటే వెళ్ళిపోతావు. నో ఈసారికి నాకే అని అంటదో ఏమో. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చెప్పినా కానీ ఊరికే అన్నా కానీ వెళ్ళా
స్ట్రాటజీ ఏం కాదు నాన్న, బయట కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు అంటది. ఇది దీని వరకే పరిమితం అని అంటారు కదా వాళ్ళ నాన్న. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ప్రోమోలు లేదు చూద్దాం. సో చాలా ఉన్నాయి గుట్లు ఈసారి. ఆ తర్వాత నాకు సార్ ఏమంటా అంటే, పావని నీకు గౌతమ్ ఫ్రెండ్ కదా అంటే, ఇక్కడ ఏమో సీరియస్ గా చూస్తే విష్ణుప్రియ చెల్లెలు పెట్టిన సీక్వెన్స్ ఏంటంటే, 1 గౌతమ్కి పెట్టింది, 2 నిఖిల్కి పెట్టింది, 3 నబీల్కి పెట్టింది, 4 పృథ్వీకి పెట్టింది, 5 రోహిణికి పెట్టింది. ఓకేనా? నిఖిల్, గౌతమ్, నిఖిల్, నబీల్, పృథ్వీ, రోహిణి. ఓకే, ఇలా పెట్టింది. అక్కడ గౌతమ్ ఫ్రెండ్ కదా అని ఎందుకన్నా అంటే, గౌతమ్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ పెట్టింది కదా, ఫ్రెండా అంటే ఆమె ఆలోచిస్తూ ఉంటుంది, కామన్ ఫ్రెండ్ సార్ అన్నట్టు చెప్తాడు గౌతమ్. అదే నువ్వు అక్క అంటుంటావు కదా అందరిని అంటే, సార్ కామన్ ఫ్రెండ్ సార్ అన్నట్టు అంటాడు. నేను లేడీస్ అందరిని అక్క అంటాడు కదా, అది అక్కడ అది వేలుద్ది. ఆ తర్వాత శివాజీ నా భూతో నా భవిష్యత్ అని మంటది, ఎవరు రోహిణి కామెడీ చేస్తుంటే, అబ్బా ఏం చేస్తున్నావు కామెడీ అన్నట్టు ఫీల్ అవుతాడు అక్కడ. ఆ తర్వాత కొంచెం గ్లామర్ గా తయారయ్యావు రోహిణి నువ్వు అన్నట్టు అంటాడు. ఆ తర్వాత శివాజీ రోహిణి గ్లామర్ గా తయారైంది ఎవరి కోసమో తెలుసా అంటే, అర్థమైంది సార్, గౌతమ్ గారి కోసం. అరే గౌతమ్, నీకు రోహిణికి అంటే మంచి అమ్మాయి వస్తున్నారా, పెద్ద పోజులు కొడుతున్నావు. యష్మి బిజీగా ఉందిరా, యష్మి పనిలో యష్మి బిజీగా ఉందిరా అంటే, నేను అక్క అన్నానంటే, రే వర్కౌట్ కాకపోయేసరికి అక్క అన్నవరా నువ్వు యష్మిని అన్నట్టు అంటాడు అనమాట. వేసాడు పంచి. ఆ తర్వాత వెంటనే ఆ మాట అనగానే యష్మి నవ్వటం చూపిస్తాడు. అంటే ఎందుకంటే అక్క అనే పదం అమ్మాయి నచ్చదు కదా. రే యష్మి నీకు యష్మి వర్కౌట్ కాదని తెలిసాక నువ్వు అక్క అన్నావు అనేసరికి ఆబ్వియస్ గా యష్మికి ఆనందం కలిగించే విషయమే కదా. ఆ తర్వాత శివాజీ విష్ణుని టాప్ లో పెడతాడు. నువ్వు గెలవాలమ్మాయి, నువ్వు 100% గెలవాలమ్మాయి అంటే ఏడవాలనిపిస్తుంది అన్నట్టు అంటది. అయితే ఏడ్ చేసి ఏంటి పక్క నవ్వుతుంటది అని ఆయన కూడా అని నవ్వుతాడు. ఎండ్ అయింది ప్రోమో. ఇది ప్రోమో. చాలా ట్విస్టులు ఉండేటట్టున్నాయి. చాలా అంటే మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే, అది ప్రోమోలో చూపించలేదు కానీ ప్రోమోలో రవి క్లోజ్ గానే మాట్లాడినట్టు చూపిస్తుంది. సో నువ్వు చేసే పని నచ్చటం లేదనో సంథింగ్ ఏదో చెప్తే అక్కడ కొంచెం నీ ఆట నువ్వు ఆడు, పక్క వాళ్ళ కోసం ఆడొద్దని ఇట్లా చెప్తే విష్ణుప్రియ కొంచెం సీరియస్ అయిందని. సీరియస్ ఇన్ ది సెన్స్ ఎందుకు వచ్చిన వాళ్ళందరూ ఎలా చెప్తున్నారు, నేను అలాగనే ఆడుతున్నాను, మీరు అసలు అలా ఏం ఆలోచించారు. విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్తోనే అంది, రవితో ఎందుకు అందు అనిపించింది. అది లీక్డ్ అప్డేట్, అది జరిగిందా లేదా అనేది చూద్దాం. ఇది ప్రోమో. మొత్తానికి ప్రోమో మాత్రం చాలా రంజుగా ఉంది. అసలు అంటే చూడముచ్చటగా, అబ్బా ఈ గొడవలు వీటన్నిటి మధ్య హ్యాపీగా ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఇది అయిపోయినాక ఉంటాయి. రే ఏంట్రా ఫస్ట్ పెట్టాడు, రే ఏంట్రా సెకండ్ పెట్టాడు, రే ఏంట్రా శివాజీ గారు ఫస్ట్ విష్ణుప్రియని పెట్టాడు, అరే శివాజీ గారు విష్ణుప్రియని పెట్టారు కానీ లాస్ట్ లో ఉంది అవినాష్ విష్ణుప్రియ కదరా, సో వర్కౌట్ అవ్వలేదు కదరా, దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని. ఇటువంటి చర్చలు జరుగుతాయి. అంటే వీళ్ళు పెట్టిన టాప్ 5 సీక్వెన్స్ కూడా అనలైజ్ చేసే స్కిల్స్ ఉన్న వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. సో వాటి మీద చర్చలు జరుగుతాయి. అయిపోయాక చూద్దాం. మొత్తానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రోమో. ఓకే, దట్స్ ఆల్. థాంక్యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.